ఏమిటి విపరీతము? నేడెందుకో మాటి మాటికి నా లోహితుడు నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తున్నది. ఈ ఆపద రాలేదు కదా. ఏం నా మనస్సు పరిపరి విధముల పోగుచున్నది. లోహిత, నేనెంత దౌర్భాగ్యరాలినిదా! నిన్ను లాలించి అన్నం పెట్టిన ఈ చేతులతో, నిన్ను ఉయ్యాలలో ఉంచి జోకొట్టిన ఈ చేతులతోనే ఈనాడు నీకు తలకొరి పెట్టవలసిన గతి పట్టిందా తండ్రి? కుమార, ఇంత దుఃఖం అనుభవించడానికి నేనేం పాపం చేశాను? అయ్యో నాయన, కన్న కొడుకుని తగ్గించుకోవడానికి నేను ఇంకా జీవించున్నా. కుమారా, నాయన, నువ్వు నాకు చేయవలసిన కర్మ నేను నీకు చేయవలసి వచ్చింది. అయ్యో నాయన, నేను నీ తల్లిని కాను, నేను నీ తల్లిని కానురా. ఎవరు నీవు? దొంగతనముగా ఈ శ్మశాన వాటికను ప్రవేశించుటయే కాక నా అనుమతి లేక ఏ చితిపేర్చి శవదహనమునకు ఉపక్రమించపూనినావు. ఏమి నీ సాహసం? అయ్యా, ఇక్కడి నియమాలు తెలియని దానను క్షమించండి. పాము కరిచి నా కుమారుడు మరణించినాడు. దహనము చేసి తెల్లవారక ముందే నా యజమానురాలికి నేను కనిపించాలి. మానిని, నీ కంఠస్వరము, నీ మాటలు ఉత్తమ వంశ సంజాతమని చాటుచున్నది. మరి ఈ అర్ధరాత్రి వేళ ఈ శ్మశాన భూమికి ఒంటరిగా రావడం ఆశ్చర్యముగా ఉన్నది. నీ దుఃఖాన్ని పంచుకోవటానికి నీ వారెవ్వరూ లేరా? అయ్యా, నేను ఒక దురదృష్టవంతురాలిని. విధివశమును నా భర్త నన్ను బానిసగా అమ్ముకొనవలసి వచ్చినది. లేక లేక కలిగిన ఈ కుమారుణ్ణి కూడా దక్కించుకోలేకపోయాను. పరమేశ్వర, పరమేశ్వర, ఏమి చంద్రమతి కాదు కదా ఈ బాలుడు, నా లోహితుడు. అమంగళం ప్రతిహతమవుగా. మానిని, విచారకరమైన నీ చరిత్ర ఎందుకు నా మనస్సును కలచివేయుచున్నది. కాని నా కర్తవ్యమును నేను నిర్వహించవలను. ముందీ మాట చెప్పు, ఎవరి ఆనతి మీద నీవి శవమును దహించబోనినా? అయ్యా, నేనెంత దురదృష్టవంతురాలైనా నా కుమారునికి దహన క్రియ చేయడానికి కూడా నోచుకోలేదా? అయ్యో, దానికి కూడా ఒకరి ఆజ్ఞ కావాలేనా? అవును, అది ఇక్కడి కాటి చట్టం. ఎవరైనాను సరే శవమును ముందు నాకు చూపి ఒక మాడ, ఒక పాత, పిడికెడు బియ్యము కాటి సుంకముగా చెల్లించిన గాని శవమును దహించనివ్వు. అయ్యో కుమార, ఏకఛత్రాధిపత్యం వహించి సకల సామ్రాజ్యము నేరవలసిన రాకుమారుడి నేటికి నీకెట్టి దుర్గతి సంప్రాప్తించనురా. మానిని, ఇదేమి నీ మాటలు చిత్రముగా ఉన్నది. ఇంతకు ముందు నీవు నిరుపేదరాలవన్నావు, ఇప్పుడు నీ కుమారుడు రాకుమారుడు అనుచున్నావు. మరి ఈ మాత్రము కాటి సుంకమును చెల్లించుకొనలేవా? అయ్యా, కాల వైపరీత్యం వల్ల నాకీ దుర్దశ వచ్చిందని ముందే మనవి చేసుకున్నాను. ఆ మాట నమ్మండి, మీకు సుంకం చెల్లించడానికి నా వద్ద చిల్లిగమైనా లేదు. ఇంతవరకు చూడనే లేదు. ఏమి సాధ్వి, అంతటి అమూల్య ధనమును దాచుకుని ఏమీనూ లేదనుచున్నావుగా. అయ్యో, అమూల్యధనమా? నా దగ్గర ఎక్కడుంది? వనిత, ఏటికి బొంక చూచదా? నీ వెనుకే తిరిగి